పూర్తిగా కెలికేశాడు. తెలంగాణని పూర్తిగా కెలికేశాడు. పవన్‌ని కెలికితే పవన్ స్పందించాడనే మాట తప్పు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ అక్కడితో విత్‌డ్రా అయిపోయింది. అక్కడితో అయిపోవాలి. ఇందులో పవన్ వ్యూహం అన్నా ఉండాలి. లేదా పవన్ అవగాహనలు ఏమైనా ఉండాలి. పవన్ వ్యూహం రూట్‌లో ఆలోచిస్తే గనక ప్రొఫెసర్ నాగేశ్వర్‌ని క్షమాపణ చెప్పమని విత్‌డ్రా చేసుకోమని ఈయన అడిగాడు నాదెళ్ల మనోహరు. ఆయన కూడా వెంటనే బేషరతుగా అన్ని విత్‌డ్రా చేసుకుంటున్నాను, క్షమాపణ చెప్తున్నాను, నేను కొంత క్రాస్ చెకింగ్ చేసుకుని ఉండాల్సింది అన్నారు. అక్కడితో అయిపోయింది. కానీ ఆ తర్వాత కేసు పెట్టబడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించారు. అవసరం లేదు, అక్కడితో క్లోజ్ అయిపోయింది అన్నట్టు. ఈవెన్ అక్కడితో క్లోజ్ అని చెప్పి ముందు మాట్లాడారు. జనసేన కూడా ఇక్కడితో క్లోజ్ అని చెప్పి మళ్ళీ మరుసటి రోజున పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో మాట్లాడడంతో ప్రారంభమైంది. అంటే అక్కడ ఏదో వ్యూహం ఉండాలి, లేదా ఆవేశం అన్న అయి ఉండాలి, ఆవేశంలో ఆలోచన అన్న కోల్పోయి ఉండాలి. దాంతో తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడారు. వాళ్ళు నోటికొచ్చింది దారుణమైన మాటలు మాట్లాడారు, తప్పుడు మాటలే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ విధానపరంగా సిద్ధాంతపరంగా మాట్లాడచ్చు, కానీ వ్యక్తిగతంగా దూషించాల్సిన అవసరం లేదు. ఇవాళ అందులో ఉన్నటువంటి పాశం యాదగిరి గురించి కూడా మాట్లాడుకొచ్చారు. పాశం యాదగిరి నేను కూర్చుని ఇక్కడ చాలాసేపు మాట్లాడుకున్నా. అట్లాంటి పాశం యాదగిరి నువ్వు ఎంత, నీ బతికి ఎంత, సినిమా వాళ్ళు అంటే విజ్ఞత లేని వాళ్ళు, ఇవన్నీ మాట్లాడుకొచ్చిన అంశం కూడా ఇప్పుడు ప్రస్తావించారు. ఇప్పుడు ఇవన్నీ ఇవాళ రైట్ చేసినటువంటి పాయింట్స్ ఏంటి? హైదరాబాద్లో ఉండటానికి ఎవరు ఆపడానికి, మీరెవరు, మమ్మల్ని ఆపేది ఎవడరా, రేపు పొద్దున ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం, ఇవన్నీ. ఇప్పుడు సమస్య ఏమవుతుందయ్యా అంటే, ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైట్ చేసుకొచ్చారు. 12 ఏళ్లలో ఏం సాధించారు మీరు అన్నటువంటి పాయింట్. ఆంధ్రలో ఏం సాధించారో చెప్పాలి. ఎక్కడికంటే అక్కడ డెవలప్మెంట్ ఎక్కువ ఉంది అన్నటువంటి ఫిగర్సే చెప్తున్నాయి. వ్యవసాయం దగ్గర నుంచి, పారిశ్రామిక దగ్గర నుంచి, ఉద్యోగ ఉపాధి అవకాశం. అయితే ఇక్కడ ఏదో 4.5% నిరుద్యోగిత, అక్కడ 5.5% అన్నారు. అక్కడ నిరుద్యోగులు ఎవరు ఖాళీగా లేరు, ఇక్కడ నిరుద్యోగులు ఎవరు ఖాళీగా లేరు, అక్కడికే వెళ్తున్నారు. లేదా ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటున్నారు. కానీ ఇది ఒక మాటలు మనం మాట్లాడుతున్నాం, అనవసరంగా కవ్వించాం. ఓ పక్కన రేవంత్ రెడ్డిని పొగుడుతా, రెండో పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరికీ కూడా కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చారు. రెండో పక్కన సోనియా, అదే రాహుల్ ప్రియాంకల్ని కూడా కెలికేశారు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరు ఆపుతారో చూస్తా, ఎన్నికల్లో పోటీ చేస్తా, మాట్లాడతా, తిరుగుతా, ప్రచారం చేస్తా అన్నారు. అంటే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం ఆయన వ్యూహం అయి ఉండాలి. ఓ భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి సెటిల్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి, హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు గత 12 ఏళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి ముందు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ప్రశాంతంగా ఉన్నారు. అంతకుముందు అయితే కనుక ఎక్కడికక్కడ దాన్ని ఏమంటారు, అపార్ట్మెంట్లో కమిటీల దగ్గర నుంచి రోడ్డు మీద దాకా ప్రతి చోట నువ్వు ఆంధ్రాను, నువ్వు తెలంగాణ అన్నటువంటి స్టేజ్ నుంచి మామూలుగా ఎవరు బతుకాళ్ళు బతుకుతున్నారు. చక్కగా ఇప్పుడు కలిసిపోయి జీవిస్తున్నారు. ఈయన కూడా ఆ మాట చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ మాటలు మాట్లాడడం వల్ల మాటల యుద్ధం ప్రారంభమవుతుంది అక్కడ. తద్వారా ఇప్పుడు అనుకూల వ్యతిరేక కాన్సెప్ట్ అవుతుంది. ప్రశాంతంగా ఉన్నటువంటి గందరగోళం జరుగుతుంది. ఇక్కడ ఈ భావోద్వేగం, ఇక్కడ తెలుగుదేశము హైదరాబాద్లో పోటీ చేస్తానంటారు, ఇప్పుడు ఈయన పోటీ చేస్తానంటున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ కొత్త తలనొప్పి ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అక్కడ ముగ్గురు కలిసి పోటీ చేస్తే కనుక భారతీయ జనతా పార్టీ సంకనాకిపోద్ది, లేదా హైదరాబాద్లో గెలవడానికి ఉపయోగపడాలి. అదే జరిగిందంటే కనుక మిగతా ప్రాంతంలో రాజకీయం దెబ్బతింటది. ఓవరాల్గా తెలంగాణ వాదాన్ని నెత్తికెత్తుకున్నది మొట్టమొదట ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాతే కేసీఆర్ లాంటి వాడు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టింది. ఆ తర్వాతనే బిల్లు వ్యవహారం అంతా చర్చకు వచ్చింది. ఈవెన్ బిల్లు రోజును సపోర్ట్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీనే. పెద్దమ్మని ఆమెకి ధన్యవాదాలు చెప్తున్నారు, చిన్నమ్మని నాకు చెప్పరా సుష్మా స్వరాజ్ అన్నది కూడా అది. అంతగా తెలంగాణ ఉద్యమం, అందుకని అక్కడ భారతీయ జనతా పార్టీ బతుకుతోంది. ఆ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఒక సవాల్. క్రిందటిసారి భారతీయ జనతా పార్టీ వీళ్ళతో కలిసి పెట్టుకోరు, కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈయన మాటలు భారతీయ జనతా పార్టీకి కూడా పెద్ద సమస్యగా అవుతుంది. ఈయన్ని ఎలా వెనకేసుకురావాలో తెలియదు. ఎందుకంటే ఈయన మాట్లాడిన యాస్పెక్ట్ కరెక్టే. ఏది, అందరినీ వేధిస్తారా మీరు, ఇక్కడ కాంట్రాక్టర్లు ఉండొచ్చా, మిగతా వాళ్ళందరూ ఉండొచ్చా, మేముంటే తప్ప, నేనుంటే తప్ప, నేను ఇక్కడ భీమరావు బస్తీ కోసం చేశాను, లేకపోతే గుడి కోసం డబ్బులు ఇచ్చాను, లేకపోతే ఇక్కడ వరదలు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చాను, ఇదంతా వినడానికి బాగుంటుంది. కానీ తెలంగాణ ఆవేశపూరితమైనటువంటి అంశాలలో ఇది వాళ్ళని రెచ్చగొట్టినట్టుగానే ఉంటుంది. బాజాప్తా తిరుగుతాను, ఎవడాపుతాడో చూస్తాను అన్నటువంటిది. అలాగే ఇంకొక పదజాలం కూడా ఒకటి వాడినటువంటిది ఉంది. ఇది ఒకటి కొంత దారుణమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పదజాలమే. సరే, ఆ పదం వాడటం కూడా కరెక్ట్ కాదు. తర్వాత ఏమన్నా చూస్తారో చూద్దాం, ఎవరన్నా మాట్లాడతారని చూద్దాం. మాట్లాడినటువంటి సందర్భంలో బయటకు వచ్చేటటువంటి అంశం అయితే ఉంటుంది. తెలంగాణ వ్యతిరేకులైనటువంటి వాళ్ళు అందరూ అధికారంలోకి వచ్చారండి. ఇప్పుడు ఆ లెక్కనైతే రేవంత్ రెడ్డి కూడా ఆనాడు కేసీఆర్ని తెలంగాణగా ఆయన్ని కూడా బహిష్కరించారు. ఆ రోజున అఖిలపక్ష మీటింగ్ కూడా రానివ్వలేదని చెప్పడం ద్వారా రేవంత్ని ఇరకాటంలో పెట్టేశారు. ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇరకాటమైంది.
ఈ ఉద్వేగం హైదరాబాద్లో సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళ ఓట్లంతా పోలరైజ్ అయ్యి తెలుగుదేశం జనసేనలకు ఏమైనా వస్తే ఓకే, లేదు ఇప్పుడు దీన్ని అడ్డుపెట్టి వాళ్ళు బెదిరిస్తారు తెలంగాణ వాదులు. మీరు కనుక ఇప్పుడు అటేస్తే కనుక, ఎందుకంటే క్రిందసారి వాస్తవంగా 2009 ఏదో 2014 తర్వాత హైదరాబాద్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి ఓటేయడానికి కారణం అది. ఎందుకంటే ఆ రోజున అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇదే తెలుగుదేశం పార్టీకి బీజేపీ కలిసి ఓటేశారు హైదరాబాద్ వాళ్ళు. తర్వాత అధికారంలోకి ఏమో డిఆర్ఎస్ వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళు గట్టిగా బెదిరేశారు ఆంధ్ర సెటిలర్స్ అందరినీ కూడా. చూసారు మీరు, అందరూ ఆంధ్రాకి అనుకూలంగానే ఉన్నారు, మాకు వ్యతిరేకంగా ఉన్నారు. అది నిరూపించుకోవడం కోసం వాళ్ళందరూ కూడా వరుసగా 2 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కేసారు, అట్లాగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇప్పుడు టీఆర్ఎస్ కేసు గెలిపించారు. అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు క్రియేట్ చేస్తారు. అది ఇక గందరగోళం. అక్కడ అనవసరమైనటువంటి వాదన రాజేశారా లేకపోతే వ్యూహాత్మకంగా రాజేశారా అన్నటువంటిది రాబోయే రోజుల్లో ఎన్నికల ఫలితాల తర్వాతే తేలుతుంది.